ఇక తెలంగాణలో లాస్ట్ 10 డేస్ నుంచి వర్షాలు ఏకదాటిగా కురుస్తూనే ఉన్నాయి. అంతకుముందు కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ ఈ వెదర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ తో పాటు యూత్ మంచి జోష్ లో ఉన్నారు. ఏపీలో మాత్రం క్లైమేట్ కొంచెం చిరాకుగా ఉందప్ప. వర్షాలు లేవు, ఎండలే కనిపిస్తున్నాయి అన్నట్టుగా ఉంది. బట్ ఏపీ పబ్లిక్ కి ఒక గుడ్ న్యూస్, వర్షం అక్కడ కూడా వచ్చేస్తుంది. అవును, ఈ రోజు ఏపీలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది. కోస్తా రాయలసీమలో ఓ మాదిరి రైన్స్ ఉంటాయి. పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి రైన్స్ ఉంటాయని తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ సమయంలో ఈదురుగాలులు వీస్తాయని చెప్తున్నారు. సో పబ్లిక్ చాలా అలర్ట్ గా ఉండాలి అని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పింది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, ఏంటి ఆంధ్రప్రదేశ్ అంతా వాతావరణం ఎలా ఉంది? ముఖ్యంగా మీరున్న వైజాగ్లో ఎలా ఉంది? వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తీవ్ర వాయుగుండం ముఖ్యంగా అది పశ్చిమ బెంగాల్ తీరంలో తీరం దాటిన తర్వాత కూడా అది వాయుగుండంగా కొనసాగుతుంది. ప్రస్తుతం అది ఉత్తర ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా అది దాని కదలిక అనేది కంటిన్యూ అవుతున్నటువంటిది అయితే ఉంది. దీని ప్రభావంతో ఇప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల మీద కదులుతూ ఉంది. దాని ప్రభావమే మనం చూడొచ్చు. సముద్ర తీరం ఎంత రఫ్గా ఉందనేది, ఈ మధ్యకాలంలో సముద్ర తీర ప్రాంతం ఇంత రఫ్గా ఉండడం అనేది ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఆ తీవ్ర వాయుగుండం అనేది కొనసాగుతుంది. ఇది కొనసాగుతున్నటువంటి కోస్టల్ బెల్ట్ అంతా కూడా సముద్రం ఇదే విధంగా అలజడిగా ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులకి తీవ్ర హెచ్చరికలు అయితే ఇప్పుడు అటు వాతావరణ శాఖతో పాటుగా మత్స్యశాఖ కూడా జారీ చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని. ముఖ్యంగా చూస్తే ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో అటు పూర్తి స్థాయిలో అంటే భారీ వర్షాలు కురవకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఓ మోస్తరు నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, అదేవిధంగా రాయలసీమలో ఎలా ఉంటుందని చెప్తుంది వాతావరణ శాఖ. రాయలసీమ గురించి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా అటు సత్యసాయి జిల్లా, అదేవిధంగా వైఎస్ఆర్ కడప, ఈ జిల్లాలకు సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కొంత ఉపశమనం అనేది కలుగుతుందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ఉపశమనం పొందే అవకాశం రాజు. తెలంగాణలో వెదర్ చాలా కూల్గా, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏపీలో కాస్త వేడిగా, కాస్త హాట్గా ఉన్న ఇప్పుడు చల్లటి కబురది. సో ఏపీ ప్రజలు కూడా ఈ కూల్ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేసే ప్లాన్స్ని ఇప్పటి నుండి రాసుకోవచ్చు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. అర్ధరాత్రి నుంచి వర్షం ఏడతెరిపి లేకుండా అక్కడ కురుస్తూనే ఉంది. ఈ సీజన్ లో భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్స్ ను జారీ